మోషే గారు ఇశ్రాయేలీల మీద కోపపడి దేవుడు మాట్లాడమంటే బండను కొట్టాడు. ఎందుకు? నీళ్లు కావాలని వీళ్ళు అరుస్తూ కేకలు వేస్తూ సణుగుతూ శోధిస్తూ హింసిస్తున్న మూలాన వాళ్ళని కోప్పడి వాళ్ళ మీద కోపంతో బండిని ఎప్పుడైతే కొట్టారో అది అవిధేయత. మనం వాక్యంలో చూస్తాం, కనికరించువారు కనికరము పొందుదురు. నీ పట్ల తప్పు చేసిన వాళ్ళని క్షమిస్తే నువ్వు క్షమింపబడదు, నువ్వు ప్రేమిస్తే ప్రేమించబడదు. ఏ పంట విత్తుతావో ఆ పంటనే కోస్తావు. చాలామంది ఏమంటారు, సర్లే మోషే గారికి కనాన్ దేశం ఇవ్వకపోయినా పరలోకం ఇచ్చారు అని సరిపెట్టేసుకుంటారు. కానీ అది చాలా భయంకరమైన బాధ. మోషే గారికి తెలుసు ఆ బాధ. ఎంతగా ఆ దేశంలో ప్రవేశించడానికి ఎదురు చూశాడో, ఎంతగా దేవుని ఆశీర్వాదం పొందుకోవాలని ఆ ఆశతో ఆ తృష్ణతో ఉన్నారో, దానిలోకి ప్రవేశించలేనప్పుడు ఆ బాధ ఎంత భయంకరంగా వర్ణనాతీతంగా ఉంటుందో అది మోషే గారికి తెలుసు. అర్థమవుతుందా? దాన్ని చేజార్చుకోవడం, దాన్ని పోగొట్టుకోవడం అది మర్చిపోలేని బాధ మోషే గారి జీవితం. మనం దేవుని మాట వినకుండా అవిధేయత చూపిస్తే దేవుని కోపాన్ని మనం తట్టుకోలేము. మిమ్మును బట్టి నా మీద కోపపడి నన్ను వెళ్ళొద్దన్నాడు. మళ్ళీ దాని గురించి అడగొద్దన్నాడు. దేవుని మాట వినాల్సిన బాధ్యత మన మీద ఉంది. మనం కోప్పడటం మనకి చాలా ఈజీ, కోప్పడిపోతాం. ఒక మాట అనడం చాలా ఈజీ, అనేస్తాం. కానీ అది దేవునికి ఇష్టమైనదా? దేవునికి ఇష్టమైన కార్యమేనా? దేవునికి ఇష్టం లేని కార్యమా? కోప్పడటం దేవుడికి ఇష్టం లేని కార్యం. సహోదరుల్ని దూషించడం, హింసించడం, బాధ పెట్టడం, పీడించడం, వాళ్ళ మనసుని వేధించడం అది దేవుడికి ఇష్టం లేని కార్యం. చాలా జాగ్రత్తగా వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. నా ఆజ్ఞలను మీరు అనుసరించి జీవించాలి అన్నప్పుడు వాళ్ళు అనుసరించి జీవించలేకపోయారు. కొన్ని తప్పులు జరిగాయి. దానికి తగ్గ పర్యవసానం వాళ్ళు అనుభవించారు.